హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ కర్రీ అనమాట. సో ఇది కనుక ఇలా నేను చెప్పినట్టు చేశారంటే రోటీలోకి, చపాతీలోకి, పుల్కాల్లోకి, బిర్యానీలోకి సూపర్ కాంబినేషన్ అనమాట. సో ఎలా చేసేలో చూసేద్దాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మిల్ మేకర్, టమాటో, అలాగే దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగ మొగ్గలు, అవి ఎన్నో కాదు కొంచెం కొంచెం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు ఉంటే అవి కూడా తీసుకోండి, పెరుగు, నూనె. తర్వాత ఈ మసాలా చూపిస్తున్నాను చూసారా నేను, ఇది వచ్చేసి ధనియాలు, జీలకర్ర, లవంగ మొగ్గ, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఇవైతే వేసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకోండి పౌడర్ లాగా, అంతే అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే వాటర్ తీసుకుని చక్కగా అందులో మిల్ మేకర్ అయితే మనం ఫస్ట్ నానబెట్టేసుకుందాం. సో దాన్ని అయితే పక్కన పెట్టేసి ఈలోపు మిక్సీ జార్ తీసుకుని టమాటా చూపించాను కదండి, ఈలోపు నేను చిన్న పీసెస్ కట్ చేస్తున్నాను, అదైతే ఇందులో వేసేసి ఒకసారి అయితే మిక్సీ తిప్పేద్దాం. తర్వాత పెరుగు కూడా వేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఒక్కొక్కసారి మిక్సీ తిప్పితే చక్కగా ఫైన్ పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి. సో వన్ ఫర్ రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివ్ చేశారంటేనే, అలా నోటిఫికేషన్ ఇచ్చారంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని అందులో అయితే ఆయిల్ వేసుకుని జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ ఇవైతే వేసుకోండి. ఎన్నో అక్కలెద్దండి, ఒక అర ఇంచు దాల్చిన చెక్క అనేది ఒక 2-3 లవంగాలు అయితే సరిపోతాయి. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు, గ్రీన్ చిల్లీ అవి కూడా వేసేసుకుని, తర్వాత ఆనియన్ అనమాట, ఆనియన్ కూడా చక్కగా చిన్నగా కట్ చేసుకోండి. ట్రస్ట్ మీ, మసాలా ఇవన్నీ తినే వాళ్ళకైతే ఈ కర్రీ చాలా బాగా నచ్చుద్ది. చక్కగా పుల్కాల్లోకి, రోటీల్లోకి, బిర్యానీలోకి చక్కగా చాలా బాగుంటుంది అనమాట. సో అంటే ఒక మిల్ మేకర్ అంటేనే హెల్దీ కాబట్టి సో నచ్చుద్ది, కంపల్సరీ అందరికీ నచ్చుద్ది, కంపల్సరీ ట్రై చేయండి. సో ఒక్క నిమిషం అయితే మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ తీస్తే ఈలోపు కొంచెం కలర్ చేంజ్ అయినాయి కాబట్టి అండి ఇందులో మనం పసుపు అయితే వేసుకుందాం. ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి, నాది చిన్న స్పూన్ కాబట్టి 2 సార్లు వేసుకున్నాను, అర స్పూన్ పసుపు ఉంటుంది అది. సో పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. చక్కగా ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గనిద్దాం అనమాట. సో ఈలోపు మనం మిల్ మేకర్ చూసారా చక్కగా అయిపోయినవి. సో దీన్ని అయితే చక్కగా వాష్ చేసేసుకోవాలి, ఒక 2-3 టైమ్స్ చక్కగా వాష్ చేసేసుకుని శుభ్రంగా ఇట్లా పిసుక్కుని వాష్ చేసేసుకోండి. తర్వాత శుభ్రంగా స్క్వీజ్ చేసేసుకోవాలన్నమాట. అంటే స్క్వీజ్ అంటే చక్కగా పిండేసుకుని వాటర్ లేకుండా చక్కగా ఒక పక్కన ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ వేసేసుకోవడమే అనమాట. సో అలా అయితే నేను వేసేస్తున్నాను చూసారా, చక్కగా స్క్వీజ్ చేసేసి. ఈలోపు మనకి చక్కగా ఈలోపు మా పాప వచ్చి నాకు కంప్లైంట్ చేస్తుంది అనమాట వాళ్ళ అన్నయ్య మీద, అన్నయ్య నాకు అది ఇవ్వట్లా ఇది ఇవ్వట్లా అని. సో ఇలా ఉంటుందన్నమాట, పిల్లలతోనే అట్లా చేసుకుంటున్నాను. సో ఏదో జస్ట్ మీకు అలా చూపిద్దామని చూపించాను అంతే. ఈలోపు ఆనియన్స్ చూసారు కదా చక్కగా మగ్గిపోయినాయి. ఈలోపు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. సారీ ఇందాక మీకు ఇంగ్రీడియంట్స్ చెప్పినప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ చెప్పానో లేదో ఐడియా లేదండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కంపల్సరీ అనమాట, మీకు ఆల్రెడీ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి అర్థమైపోతుంది. సో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని ఒక 2 మినిట్స్ అది కూడా వేగించిన తర్వాత ఈ టమాటో, పెరుగు మిశ్రమం అయితే ఇందులో వేసేసుకుని చక్కగా దాన్ని కూడా అంతా ఉల్లిపాయలోకి అన్నీ కలిసేలా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోండి. మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంచితే సరిపోతుంది, చక్కగా ఫ్లేవర్ అనేది పోతుంది. తర్వాత వచ్చేసి నేను పౌడర్ చెప్పాను కదండి, ధనియాలు, జీలకర్ర, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, ఆ పౌడర్ అయితే వేసారనమాట ఒక స్పూను. తర్వాత వచ్చేసి సాల్ట్ 1.5 స్పూన్ వేసుకున్నాను, ఒక స్పూన్ వేసేసి మళ్ళీ సగం వేసాను అనమాట. కారం కూడా అంతే 1.5 స్పూను చక్కగా. తర్వాత కారాలు, ఉప్పులు ఇవన్నీ కూడా మీ టేస్ట్ తగ్గట్టు మీరైతే వేసుకోండి. ఒకళ్ళు ఎక్కువ తింటారు, ఒకళ్ళు తక్కువ తింటారు కాబట్టి నేనైతే మీడియంగా తింటాము. సో ఇది మాకు కాబట్టి మీడియము, అదే ఒకవేళ పిల్లలకు వండానంటే ఇంకా తక్కువ వేస్తాను అనమాట. సో చక్కగా అయిపోయింది,
చక్కగా మూత పెట్టేసి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి చూసారా చక్కగా దగ్గర పడింది. సో ఇందులో ఏం చేయాలంటే మనం వాటర్ ఇప్పుడైతే మనం ఇందాక స్క్వీజ్ చేసుకున్నవి ఉన్నాయి కదండీ మిల్ మేకరు. సో అవి కూడా చక్కగా వేసేసుకుని ఒకసారి ఉల్లిపాయల మిశ్రమంలోకి అదంతా కూడా ఈవెన్గా పట్టేసేలాగా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం వాటర్ వేసుకోవాలి. సో వాటర్ అనేది తగినంత పోసుకోండి, ఎన్నో అక్కర్లేదు. చక్కగా నేను గిన్నెతో పోసాను కదండి, ఆ గిన్నెతో సరిపోతుంది చక్కగా నిండా. తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచారంటే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి, కొంచెం మాడు కడుతూ ఉంటుందన్నమాట. సో ఎందుకంటే పెరుగు ఇవన్నీ వేసాం కాబట్టి. సో అంటే మరి టమాటాలో పెరుగు అన్నీ వేసాక మిక్సీ పెట్టాం మనం. సో వేసాం కాబట్టి కొంచెం మాడు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి, అదే పనిగా వదిలేయకుండా. సో చూసారు కదండి, ఎమ్మి కర్రీ అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.